మన ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన పెద్దహరివాణం గ్రామంలో ఉన్న ఈ విద్యాలయం 1979వ సంవత్సరంలో కన్నడ ఉన్నత పాఠశాలగా స్థాపించబడింది. ఈ భూమిపై విద్యా వెలుగులు వెలిగించేందుకు శ్రీ కొటిగే హనుమంతప్ప గారు 2 ఎకరాల 32 సెంట్ల భూమిని దానం చేయడం వలన మన పాఠశాల చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టం. వారి సేవలను మన పాఠశాల తరపున హృదయపూర్వకంగా స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తరువాత ప్రజల కోరిక మేరకు కన్నడ మాధ్యమంతో పాటు వేదికలు రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే రూపాంతరం చెందడం మరింత ప్రశంసనీయం. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం పాఠశాల 25 సెక్షన్లుగా విస్తరించింది. అయితే ప్రస్తుతం మన పాఠశాలలో కేవలం 15 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఇంకా 10 తరగతి గదులు అవసరమై ఉన్నాయి. ఈ గదుల నిర్మాణానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ప్రస్తుతం మన పాఠశాలలో 25 మంది ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మన పాఠశాలలకు కావాల్సింది మొత్తం 40 మంది ఉపాధ్యాయుల అవసరం ఉండగా కేవలం 25 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మన పాఠశాలలో ఇంకా అదనంగా 4 వొకేషనల్ టీచర్లు, 2 నాన్ టీచింగ్ స్టాఫ్, 3 ఆయాలు, 1 నైట్ వాచ్మెన్, 5 మంది మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిని ప్రభుత్వ పాఠశాలలోనే, ముఖ్యంగా మన పిఎంసి జెడ్పీహెచ్ఎస్ పెద్దహరివాణంలోనే చేర్పించవలసిందిగా తల్లిదండ్రులందరినీ కోరుచున్నాం. ఇక మన పాఠశాల విద్యార్థులు సాధించిన విద్యా విజయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అకాడమిక్ విక్టరీస్. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో సుమారు 172 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొదటి విడతలో 79.6 ఉత్తీర్ణత సాధించారు. ఇన్స్టెంట్ పరీక్షలతో కలిపి 90% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మన పాఠశాలలో చదివిన 10వ తరగతి విద్యార్థి కేపీ అయ్యప్ప 576 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచాడు. అలాగే కడప జిల్లా ఇడుపులపాయలో IIIT ఇంజనీరింగ్ సీటు కూడా సాధించడం జరిగింది. సెకండ్ ప్లేస్ జె ఈశ్వరి 574 మార్కులు సాధించింది. థర్డ్ ప్లేస్ కె మేఘన 569 మార్కులు సాధించింది. మరి ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 14 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేక విశేషం. ఆదోని మండలం 2కు సంబంధించి 6 షైనింగ్ అవార్డులు మంజూరు చేయగా అందులో సగానికి సగం 3 మన పాఠశాల విద్యార్థులు సాధించడం మనకెంతో గర్వకారణం. మరి 3 అవార్డులు సాధించిన విద్యార్థులు కేపీ అయ్యప్ప, జె ఈశ్వరి, కె సంజన, 3 కూడా మన పాఠశాల విద్యార్థులు సాధించడం ఎంతో గర్వకారణం. ఆ విద్యార్థులు మరి గత 2 రోజుల క్రితం కర్నూలులో జరిగిన మీటింగ్లో జిల్లా విద్యాశాఖ చేతుల మీదుగా 20,000 రూపాయల నగదు, ప్రోత్సాహకం మరియు ప్రశంసా పత్రం అందుకున్నారు. మరొక విశేషం మన పాఠశాల గురించి చెప్పాలంటే ఆదోని మండలం 2లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలగా మన పాఠశాల నిలవడం మనందరికీ గర్వకారణం. అలాగే మన పాఠశాలలో గణిత ఉపాధ్యాయుల కృషి ఎంతైనా అభినందనీయం. గణితంలో సుమారు 4 విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించడం జరిగింది. కె మేఘన, కేపీ అయ్యప్ప, డి గాదులింగ, జి పవిత్ర 100కు 100 మార్కులు గణితంలో సాధించడం మరో విశేషం. అలాగే గత సంవత్సరం మన పాఠశాలకు చెందిన ఏ తౌఫిక్ రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు ఎంపికై తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. అలాగే 9వ తరగతి విద్యార్థి జి పల్లవి
కౌశల్ పోస్టర్ పోటీలకు ఎంపిక కావడం మరింత గర్వకారణం. గత సంవత్సరం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మన పాఠశాలలో 4 విద్యార్థులు విజేతలుగా నిలవడం జరిగింది. ఏ తౌఫిక్, హెచ్ మధుమతి, హెచ్ అజయ్, బిపి ఉమా. వీరికి ప్రతి నెలకు 1000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయలు, అలా 4 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 12,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అలాగే పి హసీనా 9వ తరగతి విద్యార్థి ఈ సంవత్సరం కేంద్ర విద్యాశాఖ నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రేరణ కార్యక్రమానికి ఎంపికైంది. గుజరాత్ రాష్ట్రంలోని వాద్నగర్లో ఆగస్టు 23 నుంచి 29 వరకు జరిగే ప్రేరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనబోతుంది. ఇది మన పాఠశాల సాధించిన మరో విజయంగా చెప్పుకుంటున్నాం. అలాగే మన పాఠశాలలో చదువుతో పాటు మరి క్రీడల్లోనూ కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అండర్ 14 మరియు అండర్ 17 కబడ్డీ విభాగాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించారు. బోయ తలారి గజ్జప్ప అండర్ 17 కబడ్డీ రాష్ట్ర స్థాయి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికై మధ్యప్రదేశ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పథకం సాధించి తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించడం జరిగింది. 2 సార్లు జాతీయ స్థాయికి ఎంపిక కావడం మన పాఠశాలకు గర్వకారణం. ఇవి బోయ తలారి గజ్జప్ప సాధించిన విజయాలు. నెక్స్ట్ మన పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బారిక మల్లికార్జున అండర్ 14 కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పథకం సాధించి మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇదే బారిక మల్లికార్జున శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తదనంతరం హెచ్ రేణుక మరియు యు హైమావతి గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత వృత్తి విద్యలో భాగంగా మన పాఠశాలలో ఐటీ, ఐటీఎస్, ఆటోమొబైల్, అపారల్ ట్రేడర్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. మన పాఠశాల శారీరక విద్యా ఉపాధ్యాయులు శ్రీ పిడి రామన్న గారు గత సంవత్సరం 2025 సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం. వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 10వ తరగతి విద్యార్థులకు 123 క్లిక్కర్లు పంపిణీ చేయడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా అంచనా వేయవచ్చు. ఇక విద్యార్థులు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరినీ కోరేదేమంటే శ్రద్ధగా వినండి. మీరందరూ కూడా మీ సెల్ ఫోన్లలో లీప్ యాప్ మరియు దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాం. లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ విద్యార్థులు, మీ పిల్లలు పాఠశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా హాజరు వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత